భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిత్ దుఃఖం భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. అంటే మనం ఈ భూమి మీద ఉన్న మనమే కాదు, పతాల లోకంలో ఉన్నటువంటి అన్ని జీవులు కష్టాల నుంచి దూరంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని చెప్పబడింది. ఇది ఈ రోజు కాదు, వేదకాల శ్లోకం. అంటే మనం గత 5,000 సంవత్సరాల నుంచి అంతకుముందు 13,000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి నాలెడ్జ్, ఆ నాలెడ్జ్ మానవుడు సంపాదించినటువంటి నాలెడ్జ్ని వేదాలు అంటాం. అలాంటి రోజుల్లోనే 1000 సంవత్సరాల క్రితమే ఇలా చెప్పబడింది. అంటే అవకాశం ఉన్న వాళ్ళు మిగిలిన వాళ్ళ కష్టాల నుంచి వారిని దూరం చేయాలి అనేటటువంటి భావన మనుషుల్లో కలుగజేయడానికి ఈ శ్లోకం ఉపయోగపడుతుంది. మనం మంత్రంగా చూస్తాం, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోమ అమృతంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఇప్పుడు నేను చదివిన దాంట్లో 3వ పాయింట్ ఏంటంటే మృత్యోమ అమృతంగమయ. మనం రోజు చేస్తుంటాం పనులు, గోల్డెన్ చేస్తుంటాం 24 గంటలు, భోజనం చేస్తాం. ఎంత రుచిగా చేసినా కూడా మరుసటి రోజు మన శరీరంలో చేరిపోతుంది. అది టెంపరీనే మృత్యువాదపడేది, అంటే కాలంలో కనిపించకుండా పోయేది. కానీ అమృతంగమయ అలాంటి పనుల కంటే మించింది అమృతం. అమృతం అంటే చిరకాలం ఉండేది అని. అంటే ఇప్పుడు మనం కాళ్ళు సప్లై చేస్తున్నాం, ఈ విషయం నేను సప్లై చేశాను, నేను దాంట్లో తోడ్పడ్డాను అని 10 సంవత్సరాల తర్వాత చెప్పినా, 50 సంవత్సరాల తర్వాత చెప్పినా కూడా ఈ విషయం గొప్పగా నేను ప్రకటిస్తాం. కాబట్టి ఇది ఒక